ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అందరికీ హృదయపూర్వకమైనటువంటి సాయిరామ్. ఏఎస్పి చెన్నై గ్రూప్ లో ధారావాహికంగా సత్సంగ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు విశిష్ట వక్తగా శ్రీ గానుగపాటి పరమేశ్వరరావు గారు సాయిరామ్ గుడివాడ వారు విచ్చేసినారు. వారికి మన ఏఎస్బి అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరి మనుల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. వారి యొక్క సత్సంగానికి ముందు వారిని కొద్దిగా మనం పరిచయం చేసుకున్నాం. వీరి పూర్తి పేరు గానుగపాటి పరమేశ్వరరావు గారు. వీరికి ప్రస్తుతం 78 సంవత్సరాలు. పేరెంట్స్ శ్రీ వెంకట హరినారాయణ గారు, శ్రీమతి జానకమ్మ గారు. ఆధ్యాత్మిక ప్రేరణకర్త శ్రీమతి ఆదిలక్ష్మి శేషమమ్మ గారు, వీరి యొక్క మేనత్త గారు. మరి వీరికి చిన్నప్పటి నుంచి కూడా చక్కగా ఆ బాల్యం నుంచే, ప్రహ్లాదుడి యొక్క వయసు నుంచే స్వామి అంటే ఎవరో అవన్నీ కూడా రుచి చవి చూపించి చక్కగా గాఢంగా ముద్ర వేసినటువంటి ప్రేరణకర్త ఆదిలక్ష్మి శేషమమ్మ గారు. వీరి యొక్క ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి గారు. ఈయన బిఎస్సి బిఎడి సిఏ ఐఐబి చదివారు. ఇక వృత్తిపరంగా రిటైర్డ్ ఎస్బీఐలో రిటైర్డ్ ఆఫీసర్ వీరు. ఇక ప్రవృత్తి చూస్తే బాల్యం నుంచే, అంటే ప్రహ్లాదుడి యొక్క వయసు నుంచే గుడిలో బాబాను ప్రతిష్ఠించుకున్నటువంటి వారు. వీరి యొక్క కుటుంబం మొత్తం కూడా సాయి సేవలో పునీతమైనటువంటి కుటుంబం. అలాగే సేవలకు వస్తే బాల వికాస్ గురువుగా పనిచేశారు. సిన్సియర్ సేవాదలుగా ఉన్నారు. ప్రశాంతి టీమ్ లీడర్గా కూడా ఎన్నో సేవలు చేశారు. స్టేట్ స్పిరిచువల్ ఫ్యాకల్టీగా కూడా ఎన్నో జిల్లాలు తిరిగి తమ యొక్క కర్తవ్యాన్ని, తమ యొక్క సేవల్ని, గణనీయమైన సేవలను అందించారు. అలాగే గుడివాడ సమితి కన్వీనర్గా పనిచేశారు. ఆధ్యాత్మిక సమన్వయకర్తగా కూడా ఆయన మరి స్టడీ సర్కిల్స్, సాధనా క్యాంప్స్, మరి రకరకాల విద్యా సంస్థల్లో వ్యక్తిత్వ వికాస తరగతులను కూడా నిర్వహించినటువంటి ఘనపాటి మన పరమేశ్వరరావు గారు. అలాగే సమితి స్థాయిలో ఇప్పటికి కూడా ఇంత వయసు ఉన్నా సరే అభిషేకాలు కానివ్వండి, శాంతి కళ్యాణాలు, నామ సప్తాహాలు, జ్యోతి భజనలు మరి వారు చేస్తున్నారంటే వాటికి రథసారథి మన పరమేశ్వరరావు గారే. అలాగే వాహిని స్వాధ్యాయ ప్రవచనంలో ఈయన దిట్ట. శత భజనమాల, కీర్తన, సంకీర్తన, సాయి దర్బార్, అంత్యాక్షరి, ఇంకా శాంతి కళ్యాణాలు, ఒకటేమిటి రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల యొక్క పరంపరలో ఈయన మంచి దిట్ట. మనందరి యొక్క హృదిలో మదిలో అశేష ప్రేమాదర అభిమానాలను తొలగొన్నటువంటి మనస్వి తపస్వి శ్రీ పరమేశ్వరరావు గారు. అలాంటి పరమేశ్వరరావు గారిని ఇవాళ ఒక చక్కని ఆధ్యాత్మిక ప్రసంగం, సాయి యొక్క అవతార వైభవాన్ని గురించి మా మనసులో పెట్టవలసిందిగా కోరుకుంటూ మనందరి తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్ సార్. సాయిరామ్. భగవాన్ సత్య సాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ మన ఏఎస్బి అధినేత లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతాభివందనాలు, కోడేశ్వరరావు గారికి, తదితర మన సాయి బంధువులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. నీ పాదకముల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపారభూత దయయును తాపసమందారమాకు దయచేయగదే. నీ పాదకముల సేవయు, పరమాత్మని యొక్క పాదముల యొక్క సేవ. బ్రహ్మ కడిగిన పాదము, అటువంటి పాదముల యొక్క సేవ. నీ పాదార్చకుల తోడి నెయ్యము, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనము. అదే మన జీవిత లక్ష్యం. నితాంతాపారభూత దయయును సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. అటువంటి సేవని, ఓ తాపసమందారా తండ్రి మాకు దయచేయవయ్యా అని చెప్పి మనం నిరంతరము కూడా ప్రతి వాళ్ళు కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకని ప్రార్థిస్తూ ఉంటాం? జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది, ఉత్కృష్టమైనటువంటిది. అయితే మానవ జీవితం లక్ష్యం ఏమిటి? ఎట నుండి వచ్చాను అట కేగుట నైజము ప్రాణికోటికి అన్నారు. కర్మశేషాన్ని అనుభవించి
అనుభవించటానికి వచ్చినటువంటి మానవుడు ఆ కర్మశేషాన్ని అనుభవించి తిరిగి పవిత్రుడిగా, నిర్మలుడిగా, నిత్యుడు నిర్మలుడు అయినటువంటి భగవంతుడి యొక్క పాదాల చెంత చేరాలి. అదే మానవ జీవిత లక్ష్యం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? తనది కాని దేహాన్ని తాను అని భ్రమిస్తున్నాడు. నేను నాది, నేను నాది అనేటటువంటి అహంకార మమకారంలో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. మాయలో పడి తిరిగి తిరిగి కర్మలాచరిస్తూ కర్మ పంకిలంలోపు చెక్కి పునరపి జననం పునరపి మరణం పునరపి జనరీ జఠరే శయనం అని తిరిగి తిరిగి జన్మలెత్తుతూ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు. స్వామి చెబుతూ ఉంటారు, దేహము పంచభౌతికము దేహము కూలక తప్పదెన్నడు దేహి నిరామయుండు గనుతింపగ సావు పుట్టుకల్ మోహ నిబంధన ముద్రలు లేవు చూడ ఆ దేశీయ దేవదేవుడు మదిందల పోయగ ఆత్మరూపుడౌ. అటువంటి ఆత్మరూపుడైనటువంటి పరమాత్మని తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని పెంచుకుని సద్గతి సాధించాలి అని ప్రేమస్వరూపుడైనటువంటి పరమాత్మ మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనేక మార్లు చెబుతూ ఉంటారు. అది మనము స్వామి చెప్పినటువంటిది ఆచరించాలి. అదే కరిష్యే వచనం తవా. అందుకు స్వామి చెప్పినటువంటి సాధనాలు ఏమిటి? త్వజ దుర్జన సాంగత్వం, భజ సాధు సమాగమం, గురుపుణ్య మహోరాత్రం, స్వర నిత్యమనిత్యతాం. అదే ఆ పై పద్యము మనం చెప్పినటువంటి భావార్థం గనక కరిష్యే వచనం తవ స్వామి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? మన్మనాభవ మద్భక్తో మజ్జాజీనాం నమస్కురు. నా భక్తులై నాకే నమస్కారం చెయ్యి. అంతేకాదు, యత్ కరోషి యదిస్నాహి జుహోషిత దాచన యత్ తపస్యసి కౌంతేయ తత్కరుష్య మదర్పణం. నువ్వేది చేసినా, ఏది తిన్నా, యజ్ఞం ఆచరించినా, తపమాచరించినా అవన్నీ నాకే అర్పించు. ఎందుకంటే కర్మణ్యేవ అధికారస్తే మాఘవలేషు కదాచన అని కూడా చెప్పారు. కర్మ చేయటం నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలమును ఆశించుటకు నీకు అధికారము లేదు. అందుకే అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఇతర చింతనలు మనసున లేక స్మరణ చెయ్యుటే తపస్సు అని కూడా స్వామి చెప్తారు. స్వామి చెబుతారు, బంగారు నీకేం కావాలో నీకు తెలియదు. నీకు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అది నాకు మాత్రమే తెలుసు. కనుక అనన్య చింతనతో నన్ను శరణ వేయడమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్పాడని చెప్పారు స్వామి. ఇవన్నీ తెలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, వింటున్నాం, చదువుకుంటున్నాం. కానీ ఎంతమంది కరిష్యే వచనం తవా అని అనగలుగుతున్నామో మనకి మనం ఆచరించుకోవాలి. ఆ విధంగా పరమాత్మ చెప్పినటువంటి పలుకుల్ని పెడవి చెవిని పెట్టడానికి కారణం ఏమిటండి? అహంకారము, మమకారము, అరిషడ్వర్గాలు. ఈ విధమైన అజ్ఞానానికి లోనవుతున్నాం. మన పిల్లలమైనటువంటి మనల్ని చూసినటువంటి తల్లి ఊరుకుంటుందా? సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి పెడదారిని పట్టుతున్న పిల్లలను తల్లి ప్రేమ దారిలో పెడుతుంది. నాది 1000 తల్లుల ప్రేమ అంటారు స్వామి. ఒక తల్లి ప్రేమయే ఎలా చూపిస్తుంటే 1000 తల్లుల ప్రేమ చూపించే పరమాత్మ పెడదారిన పడుతున్న పిల్లల్ని దారిలో పెట్టకుండా దానిని భగవద్గీతలో నొక్కి వక్కించాను శ్రీకృష్ణ పరమాత్మ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాధాయ సంభవామి యుగే యుగే అన్నాడు. మనతో పాటే జన్మించి మనలో ఒకడుగా తిరుగుతూ మనలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాడు భగవంతుడు. ఉదాహరణగా
నరనారాయణులో ఒకడైనటువంటి అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ బలహీనతకు లోనై యుద్ధం చేయటానికి విముఖత చూపించాడు. నకాంక్షే విజయం కృష్ణాన రాజ్యం సుఖానిచ కింనో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన. ఆచార్య పితర పుత్ర సదైవ పితామహ మాతులా శ్వశురా పాత్ర బాంధాన్యథ అని చెప్పి వాపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సాంఖ్య కర్మ భక్తి జ్ఞానయోగాలతో కూడినటువంటి తన సాక్షాత్కారాన్ని చూపి అర్జునుని కళ్ళు తెరిపించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నువ్వు అజ్ఞానంతో అనార్య దుష్టము అనేటటువంటి, అనార్య దుష్టం అంటే ఈశ్వర స్వభావానికి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దానికి నువ్వు విరుద్ధమైనటువంటిగా ప్రవర్తిస్తున్నావయ్యా. ఆ అస్వర్గము నీకు కావలసినటువంటి పుణ్యఫలం కూడా రాదు, అకీర్తికరము, నీకు కీర్తి కూడా రాదు. కనుక నువ్వు నీ యొక్క ఛాత్రధర్మంగా నువ్వు యుద్ధం చెయ్యి అని చెబుతూ, ఛీ పిరికివాడ, అర్ధరాత్రి వచ్చి నన్ను నిద్రలేపి యుద్ధానికి సాధించేయమని అర్థించావు కదయ్యా. ఆ ఉత్సాహం ఇప్పుడు ఏమైంది? ఈ పిరికితనం చూపించటానిక నన్ను తీసుకొచ్చావు. చాలయ్యా చాలు. దైన్యము మోహము దౌర్బల్యము వీడి ధైర్యంగా యుద్ధం చెయ్యి అన్నాడు. ఆ విధంగా పౌరుషాన్ని క్షాత్ర రక్తాన్ని ఉడికించే మాటలు అర్జునుడిపై పనిచేశాయి. ఎప్పుడు అర్జునుడు ఏమన్నాడు? కథం, నేనేం చెయ్యాలి అని చెప్పి, ఎట్లా చెయ్యాలి అని అడిగాడు. ఎందుకంటే తాతలు గురువులు వీళ్ళని ఎదిరించడం ధర్మం కాదు కదా. కానీ నీ మాటలు నా కర్తవ్యాన్ని తట్టి లేపుతున్నాయి. ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు. నా రథాన్ని నడిపినట్టే నన్ను కూడా నడపవయ్యా. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతి చేస్తున్నానని చెప్పి నాకేది శ్రేయమో నువ్వే చెప్పు అని కరిష్యే వచనం తవా అనే స్థితికి వచ్చాడు. అది భక్తుని అధికారి లక్షణం. తప్పు తెలుసుకోవాలి, తమో గుణం వదలాలి, అప్పుడే భగవానుడు ప్రపన్నమవుతాడు. అలా శరణాగతి అయినటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, అర్జున, నువ్వు నీ సోదరులు మీ కిరీటాలు పాదరక్షలు తీసి పక్కన పెట్టి చేతులు జోడించుకొని పితామహుని యొక్క ఆశీస్సులు తీసుకున్నావు, నా వెంటదండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞను శిరసావించడమే పాండవుల యొక్క కర్తవ్యము, ధర్మము, వాళ్ళు చేసేటటువంటి పని. ముందుగా భగవంతుడు అంటారు, తర్వాత సమాజము, తర్వాతే తాము అనుకునేటటువంటి వాళ్ళు పాండవులు. ఆ విధంగా పాండవులందరూ కూడా కిరీటాలు ఆయుధాలను కూడా తీసి పక్కన పెట్టారు, పాదరక్షలు చేతులు జోడించుకుని శ్రీకృష్ణుని వెంట నడిచారు. వీరిని చూసి కౌరవులు, ఆహా, మనల్ని మన సైన్యాన్ని చూసి భయపడి శరణాగతులై వస్తున్నారు, చూడండి చూడండి అని కేకలు వేస్తున్నారు. తండ్రి, హరి విచిత్ర లీలలు హరికే తెలియను. ఆ భగవంతుడు చేసే లీలలు భగవంతుడికే తెలుస్తాయి, కానీ సామాన్య మానవులకి ఏం తెలుస్తాయండి? ఏది చూసినా ఏది తెలిసినా దైవ లీలలు చిత్రంగా ఉంటాయి. దైవము ధర్మ విరుద్ధంగా ఏ లోక విరుద్ధంగా ఏనాడు కూడా ప్రవర్తించడు. ఆయన ఎటువంటి ఆజ్ఞ ఇచ్చినా దానిని మనం శిరసాహించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. పాండవులు అత్యంత వినియోగంతో శ్రీకృష్ణుని ఆజ్ఞను శిరసాహించి అటువంటి విజయాన్ని పొందగలిగారని మనకి తెలుసుకున్నాం. అలా వెళ్ళినటువంటి పాండవులు భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళారు, పాదాలకి ప్రణమిల్లారు. పితామహ, మేము బాల్యంలోనే తండ్రిని కోల్పోయాం. పసిబిడ్డలమైనటువంటి మమ్మల్ని అల్లారుముద్దుగా పెంచి మమ్మల్ని ఇంత వారిగా చేశారు. వరుసకి మీరు పితామహులే అయినప్పటికీ కూడా మాకు తండ్రితో సమానం. కానీ దురదృష్టవశాత్తు మేము మీతో యుద్ధం చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. మీ ఆజ్ఞ అనుమతి లేక మీతో యుద్ధం మేము చేయలేము. అదే అధికారం మాకు లేదు. కనుక అనుమతి ప్రసాదించండి అని చేతులు ప్రార్థించారు. ధర్మో రక్షిత రక్షిత. అతి భయంకర సమయంలో కూడా పాండవులు ధర్మం అనుసరిస్తున్నారని చెప్పి భీష్మాచార్యుడు కంటిధారులు కారుస్తూ వారి తలని మిరి దిగ్విజయీ భవ అని ఆశీర్వదించాడు. తర్వాత పాండవులు గురువైనటువంటి ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళారు. చేతులు జోడించి ఆయన కూడా అనుమతి అడిగారు. ఆయన కూడా పాండవుల ధర్మనిర్తికి ముగ్ధుడై విజయం పొందాలని చెప్పి ఆశీర్వదించారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందే ఆదర్శ మార్గము చూపించి పాండవులని యుద్ధానికి పూర్వమే విజయం లభించేటట్లు చేశాడు. అదే
హరిష్యే వచనం తవా యొక్క ఫలితం. మరోపక్క సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ విషయాలు వివరిస్తూ ఈ సమయంలో సంజయుడు అంటే ఎవరు? సం అంటే మంచిని, జయం అంటే జయించిన వాడు సంజయుడు. నిష్కామ కర్మలు చేసి లోక కళ్యాణం కూడా జరిపించాడు. దివ్య దృష్టితో యుద్ధ విశేషాలు ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అనగా భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని చెప్పినట్లు హరిష్యేవచనం తవా అని చేసేటటువంటి మహానుభావుడు ఆయన. నిజాన్ని నిర్భయంగా చెప్పగలడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? ధృతం ఇది రాష్ట్ర. తనది కానటువంటి దానిని తనది కానటువంటి రాజ్యాన్ని తానే రాజుగా పరిపాలిస్తున్నాడు. తను కానటువంటి దేహాన్ని తానే అని చూసి పుత్ర వ్యామోహంతో అజ్ఞానంలో కొట్టుకుంటారు. మామక అన్నాడు. మామక అంటే నావారు. పాండవులు ఏమి చేస్తున్నారు, నా కుమారుల గతి ఏమవుతుందో అని వ్యాధులు పడుతున్నాడు. పుత్ర వ్యామోహం. అప్పుడు సంజయుడు నిర్భయంగా చెప్పాడు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధరుంధర తత్ర శ్రీ విజయోద్భూత ధ్రువాని తిర్మతి మమ. పాండవులకే విజయం అని చెప్పి ఆయన కూడా ముందుగానే ధృవపరిచాడు. ఆ విధంగా భగవంతుడు తన యొక్క భక్తులకి హితులకే కాకుండా తన ద్వేషించే వారిని కూడా భగవంతుడు తన వద్దకి రప్పించుకుంటాడు అనేటటువంటి దాన్ని చెప్పారు. ఒక పని నెరవేరాలంటే సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి దాన్ని చేసేటటువంటి ఉపాయాలు 4 ఉపాయాలు ఉన్నాయి. అదేవిధంగా పరమాత్మ కూడా ప్రతి అవతారంలో కూడా ఈ విధమైనటువంటి 4 ఉపాయాలు కూడా ఉపయోగించాడంటానికి మనం తెలుసుకున్నాం. రామావతారంలో శ్రావణ కుంభకర్ణుల్ని చేయటానికి సామం ఆంజనేయుని ద్వారా అంగదుని ద్వారా రాయిబారం పంపించాడు సామంగా. తరువాత దానం, యుద్ధంలో అలసిపోయాడు రావణుడు, నువ్వు అలసిపోయావు, నేడు పోయి విశ్రాంతి తీసుకుని రేపురా అని చెప్పి పంపించాడు. భేదం, శరణు కోరినటువంటి శత్రువు తమ్ముడైనటువంటి రావణుని తమ్ముడైనటువంటి విభీషణునికి శరణాగతి ప్రసాదించాడు. ఈ దండోపాయం చివరికి రామబాణంతో ఆ రావణుని వధించాడు. ఆ విధంగానే నరసింహావతారంలో సామం ప్రహ్లాదుని పెట్టి సామంగాను, తరువాత దండంగా నరసింహస్వామిగా ఆయన్ని దండించారు. తరువాత శిశుపాల దంతవక్తులు. ఎవరి శిశుపాలుడు? ఖేది చక్రవర్తి ధర్మఘోషుడు తల్లి శాంతాదేవి. ఈవిడ శ్రీకృష్ణుడి యొక్క మేనత్త, వసుదేవుని యొక్క సోదరు అనమాట. ఆవాళ్ళ యొక్క కుమారుడు. పుట్టుకతో 4 భుజాలు, నొసడిపై కన్ను, గార్ధవస్వరంతో పుట్టాటండి. తల్లిదండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారట. అప్పుడు అశరీరాణం జరిగింది. ఆ బాలుని ఎవరు ఎత్తుకుంటారో, ఎత్తుకున్నప్పుడు అతనికి మంచి రూపము ఎవరైతే ద్వారా వస్తుందో వారి చేతిలోనే ఇతడు హతుడవుతాడు అని చెప్పారు. సరే, అప్పటి నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎత్తుకోమని చెప్పి బాలుని ఇస్తూ ఉన్నారు. ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు వస్తే ఎత్తుకుంటానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తుకోగానే ఆ బాలునికి చక్కటి అందమైనటువంటి మామూలు రూపం వచ్చింది కండి. అప్పుడు శ్రీకృష్ణుని మేనత్త శ్రీకృష్ణుని చేతిలో నా కుమారుడి యొక్క మరణం తప్పదు, తథ్యము అని కోరుకుని అప్పుడు శ్రీకృష్ణుని ప్రార్థించింది. కృష్ణ, నీ మరిది అయినటువంటి శిశుపాలని రక్షించవయ్యా అని కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు మేనత్తతో, అత్త, నీ కుమారుడు 100 తప్పులు చేసేదాకా సహిస్తాను, అవి పూర్తి కాగానే నా చేతిలోనే హతుడవుతాడు అని చెప్పాడనమాట. మాట ఇచ్చాడు. శిశుపాలుడు ఎటువంటి దుర్మార్గుడు! రారకని తగలబెట్టాడు, భోజరాజులను దారుణంగా చంపాడు. వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తుంటూ అశ్వాన్ని అపహరించాడు. బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. మహాలక్ష్మి అవతారమైనటువంటి రుక్మిణిని మోహించి వివాహం చేసుకోవాలనుకున్నాడు. ధర్మరాజు రాజసూయాగం చేసి శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలం ఇస్తుంటే వారిని అందరినీ కూడా తోలనాడాడు. అంతటితో 100 తప్పులు కూడా పూర్తయిపోయినాయి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ
వికృత రూపుని నిన్ను చూపించునాడు, అతకిచ్చిన మాట పోనాడలేక, కాచితిని 100 తప్పులు ఈ క్షణములోనే, నీ ఆయువు చెల్లిపోయే చేరి రాజా అని చెప్పి చక్రాయుధంతో అతని యొక్క శిరస్సును ఖండించాడు. ధర్మరాజును అంత్యక్రియలు చేయమన్నాడు, అతని యొక్క కుమారుని పట్టాభిషేకం చేయమన్నాడు. ఆయుధమైనటువంటి చేశాడు అన్నమాట. అయితే మనము విచారిస్తే ఈ రావణ కుంభకర్ణులు, హిరణ్యకశిప హిరణ్యాక్షులు, శిశుపాల తంత్రవర్తులు పూర్వజన్మలో ఎవరు, ఎందుకు పరమాత్మని ద్వేషించారు, పరమాత్మ చేతిలోనే ఎందుకు మరణించారు అని మనం ఆలోచించినట్లయితే, వీరు వైకుంఠనాథుడైనటువంటి మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులు. ఒకసారి సనక సనందనాథులు విష్ణుమూర్తిని దర్శించడానికి వైకుంఠానికి వచ్చారు. వారిని చూసి ద్వారపాలకులైనటువంటి జయ విజయులు అహంకారంతో అడ్డగించి వారిని జైలు చేశారు. అప్పుడు వారు కోపించి, భగవంతుని దర్శించడానికి వచ్చిన మమ్మల్ని అడ్డగించి జైలు చేసినందుకు మీరు మహావిష్ణువుకి దూరమయ్యి నరుడిగాను దానవులుగాను పుడతారు కాక అని చెప్పి శపించారు. అతను అంతలో శ్రీహరి అక్కడికి వచ్చాడు. జయ విజయులు తమ తప్పు తెలుసుకుని ఆ యొక్క మునిసత్వముల కాళ్ళ మీద పడి, స్వాములు మమ్మల్ని రక్షించండి, స్వామికి దూరమై మేము బతకలేము, కనుక మీ శాపాన్ని ఉపసంహరించమని చెప్పి ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు కల్పించుకుని, జయ విజయులారా విచారించకండి, ఇది నా సంకల్పానుసారం లోక కళ్యాణం కోసం ఇది జరిగింది, కనుక మీరు నాకు దూరమైనా నన్ను మీరు నిత్యము స్మరిస్తూనే ఉంటారు. మీరు శత్రువులుగా 3 జన్మలెత్తి తిరిగి నా వద్దకి చేరతారా, మిత్రులుగా 6 జన్మలెత్తి తిరిగి నా వద్దకి చేరతారో తేల్చుకోండి అని రీతికి, స్వామి 6 జన్మలు మీకు దూరమై మేము ఉండలేము, కనుక 3 జన్మల్లో మీరు శత్రువు అయినప్పటికీ కూడా మేము మీ 3 జన్మల్లోనే మేము శత్రువులుగా జన్మ ఎత్తి తిరిగి మీ దగ్గరికి చేరతాము అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు వారిని శ్రీహరి గోరరించి ఆ విధంగానే అని చెప్పారు. ఆ 3 జన్మలే రావణ కుంభకర్ణులు, హిరణ్యకశిప హిరణ్యాక్షులు, శిశుపాల తంత్రవర్తులు. ఇది కూడా ఒక విధంగా కరిష్యే వచనం తవా అని అనుకోవచ్చు కదా. ఇక ఈ కరిష్యే వచనం తవా అనేటటువంటి మన పురాణాల్లోంచి ఎవరు దానిని ఆచరించారని చూస్తే, లక్ష్మణుడి గురించి తెలుసుకుందాం. అరణ్యవాసంలో పర్ణశాల నిర్మించడానికి లక్ష్మణుడు శ్రీరాముని, అన్నా పర్ణశాల ఎక్కడ నిర్మించమంటారు అని అడిగాడు. శ్రీరాముడు యాథాలాపంగా, లక్ష్మణ నువ్వే చూసి నీకు ఇష్టమైన చోట నిర్మించవయ్యా అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు బాధతో, అన్నా నాకంటూ ఒక ఇష్టం ఉన్నదా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ వెంట నడటమే నాకు ఇష్టమైన పని, నీకు ఇష్టమైన చేయించేవే నా ధర్మము, వైకుంఠంలో నీ పావుడుపుగా ఉన్నాను, నాకు నీ అవతార కార్యక్రమంలో వెంట తెచ్చుకున్నావు, నన్ను నీ వెంట అరణ్యానికి కూడా రావడానికి అనుమతి ఇచ్చావు, నీ వెంట ఉంటూ నీ సేవ చేసుకుంటూ నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను, నువ్వు చెప్పినట్లు నేను చేయటమే తప్ప నాకేమీ కూడా ఒక తెలియదు అని చెప్పాడు. అదే కరిష్యే వచనం తవా. ఇక భరత శత్రుఘ్నులు కూడా అన్నమాట జమదాటరు, చేతులు జోడించి కరిష్యే వచనం తవా అని అంటారు. భరత శత్రుఘ్నులు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళారని తెలుసుకున్నారు. భరతుడు తల్లిని మందలించాడు, అందరినీ వెంట తీసుకొని ఆ యొక్క అరణ్యానికి వచ్చాడు. వచ్చి శ్రీరాముని పాదాల మీద పడ్డాడు. అన్నా నీది అయిన రాజ్యాన్ని నేను ఏలుకోలేను, నీ అరణ్యవాసం విరమించి అయోధ్యకు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించు, లేదా నన్ను కూడా నీతో పాటు అరణ్యవాసానికి అనుమతిస్తామన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు, సోదరా భరత, నేను అయోధ్యకు తిరిగి రావటం గాని నువ్వు అరణ్యవాసం చేయటం గాని మన పితృదేవుల ఆజ్ఞకు విరుద్ధము, అధర్మము, కనుక నువ్వు ఈ 14 సంవత్సరాలు కూడా నా తరపున నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, 14 వనవాసం ముగించుకొని వచ్చి తిరిగి నేను సింహాసనం అధిష్ఠిస్తాను అని చెప్పి ఆదేశించాడు. అప్పుడు భరతుడు, అన్న కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ అయోధ్య సింహాసనం అధిష్ఠించి నేను పరిపాలించను, దయచేసి నీ పాదుకలను ప్రసాదించు, నందిగ్రామంలో నీ పాదుకలను సింహాసనము మీద ప్రతిష్ఠించి నీ పాదసేవకుడుగా రాజ్యాన్ని పరిరక్షిస్తాను,
14 సంవత్సరములు దాటి ఒక్క క్షణము ఆలస్యమైన నువ్వు తిరిగి రావటం ఆలస్యమైనప్పటికీ నేను ప్రయోపవేశం చేస్తాను, కరిష్యే వచనం తవా అని ప్రార్థించాడు. ఆంజనేయుడు కూడా శ్రీరామచంద్రుడికి యొక్క చెప్పినట్లుగా చేసేటటువంటి వాడు. శ్రీరాముని యొక్క ఆజ్ఞతో శ్రీరామనామాన్ని జపిస్తూ శతయోజముల విస్తీర్ణమైనటువంటి ఆ యొక్క ఆ సముద్రాన్ని పిల్లకాలులాగా లంఘించాడు. అక్కడ లంకలో దాసోహం కోసలేంద్రస్య అని చెప్పుకున్నాను. నేను హనుమంతుడని చెప్పుకోలేదు. రామచంద్రుని యొక్క ప్రథమేషి అయినటువంటి సీతామాతను దర్శించి అశోకవనాల్లో దర్శించి ఆమెకి వందనం చేశాడు. ఆ తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షస వీరులను మట్టి కరిపాడు. రావణుడికి బుద్ధి చెప్పాడు. లంకను గాల్చి తిరిగి వచ్చే సీతామాత క్షేమ వార్తను శ్రీరామచంద్రునికి అందించినటువంటి భక్తాగ్రేశ్వరుడు. ఆయన జీవితమే శ్రీరామచంద్రునికి కరిష్యే వచనం తవ. ఇంకా చెప్పుకోవాలంటే వానరరా సుగ్రీవుడు గాని రావణుని తమ్ముడు విభీషణుడు గాని శ్రీరాముని శరణు వేడి ఈ కరిష్యే వచనం తవ అనేటటువంటి కోవకి చెందిన వారే. స్వామి అనేక మార్లు చెప్తూ ఉంటారు. బంగారు, రామావతారంలో మీరు వానరులు, కృష్ణావతారంలో మీరు గోపికా గోపకలు. మిమ్మల్ని వదిలి క్షణమైనా నేను ఉండలేను, అందుకే మిమ్మల్ని ఈ అవతారంలో నా వెంట తెచ్చుకున్నాను అని అన్నారు. నిజంగా స్వామి సమకాలీనుగా జన్మించటం మన అద్భుతం, మన యొక్క అదృష్టం. అందుకే స్వామి చెప్తుంటారు, త్రేత వసగిన కోర్కెలు తీర్చుకొరకు అవతరించెను అచ్యుతుడవనియందు అని అంటూ ఉంటారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో ఉన్నతమైనటువంటిదని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయని చెప్తున్నాము. కానీ మానవుడు తన విలువ తెలుసుకోలేకపోతున్నాడు. ఈ సందర్భంగా ఒకసారి మన యొక్క గురువు గారు అయినటువంటి ఎమ్మెల్యన్ గారు ఒక మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ని మనం తెలుసుకున్నాం. ఆ మెసేజ్ గురించి మనం సింహావలోకనం చేస్తున్నాం. ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడంటే, స్వామి నా జీవితం విలువ ఎంత అన్నా. అప్పుడు దేవుడు ఒక రాయి ఇచ్చి, ఈ రాయి విలువ తెలుసుకునిరా, కానీ ఈ రాయిని మాత్రం అమ్మద్దు అని చెప్పి ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఈ రాయి విలువ ఎంతయ్యా అని చెప్పి అడిగాట. ఆ పండ్ల వ్యాపారి, ఆ రాయి నాకిస్తే 5 పళ్ళు ఇస్తానయ్యా అని చెప్పారు. తిరిగి ఆ వ్యక్తి ఒక కూరగాయల వ్యాపారి వద్దకు వెళ్ళి అడిగాటండి. ఆ కూరగాయల వ్యక్తి, ఆ రాయికి నేను 10 కిలోల కూరగాయలు ఇస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి వద్దకు వెళ్ళి అడిగాడు. ఆ బంగారు నగల వ్యాపారి దాన్ని పరీక్షించి, ఇది ఓ 50 లక్షలు చేస్తుంది అన్నాడు. అలాగా సరే అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళబోతుంటే మళ్ళీ ఆ వ్యాపారి తిరిగి, ఆ రాయి నాకు ఇస్తే నీకు 4 కోట్లు ఇస్తానయ్యా అని చెప్పాడు. వ్యక్తికి ఆశ కలిగిందండి. కానీ దేవుడు అమ్మకూడదని చెప్పి ఆంక్ష పెట్టాడు కదా. నేను అమ్మను అని చెప్పి ఆ రాయి తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఒక వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్ళి ఆ రాయి విలువ అడిగాడు. ఆ వజ్రాల వ్యాపారి ఆ రాయిని నిశ్చితంగా పరీక్షించాడు. ఆశ్చర్యపోయాడండి. అతడు ఆ వ్యక్తితో, బాబు, నా ఆస్తిని చివరకు నన్ను నేను అమ్ముకున్నా దీనిని కొనటం నా వల్ల కాదు. ఈ ప్రపంచమంతా అమ్మినా దీని విలువకు సరిపోదు అన్నాడు. ఆ వ్యక్తి తిరిగి దేవుని వద్దకు వెళ్ళి జరిగిందంతా కూడా పోసగించినట్టు చెప్పాడు. అప్పుడు దేవుడు ఈ రాయి విలువను వారి వారి స్థాయిని బట్టి నిర్ణయించారు. ఈ రాయి విలువ తెలిసినటువంటి వజ్రాల వ్యాపారి మాత్రం అసలు విలువ చెప్పలేకపోయాడు. బంగారు, నువ్వు కూడా వెలకట్టలేని రాయి వంటి వాడివి. నీ జీవితము కూడా వెలకట్టలేనిది. కానీ మానవులు వారి వారి స్థాయిని బట్టి, వారికి నువ్వు ఉపయోగపడేటటువంటి విధానాన్ని బట్టి నీ జీవితానికి విలువ కడతారు. అది వారి వారి స్థాయి. కానీ నీ విలువ నాకొక్కడికే తెలుసు. నువ్వు విలువ కట్టలేని అమూల్యమైనటువంటి నిధివి అన్నాడు దేవుడు. కనుక మనము భగవంతుడు చెప్పినట్లుగా భగవత్ ప్రీత్యర్థము పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి. ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే దివ్యత్వం సిద్ధిస్తుంది. కానీ మానవునికి మనస్సే పెద్ద అడ్డంకి.
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మనస్సుకి 3 రకాలైనటువంటి స్థితులు ఉన్నాయని చెప్తా. శూన్యత్వము, అనేకత్వము, ఏకత్వము. శూన్యత్వము తమోగుణ ప్రభావం అయినటువంటిది. మనం భజన చేస్తూ ఉంటాం, సత్సంగం వింటూ ఉంటాం, మనకి కునికిబాట్లు వస్తాయి, ఒకప్పుడు నిద్ర కూడా పోతూ ఉంటాం. మనస్సు అంటే మనస్సు స్తంభిస్తుంది కనుక ఇది శూన్యత్వము. ఈ రెండవది అనేకత్వం, ఇది రజోగుణ ప్రభావం. మనం ఇక్కడే హాయిగా ఉంటున్నాం, భజనలు చేస్తున్నాం, సత్సంగాలు వింటున్నాం, కానీ మన మనస్సు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఎక్కడో ఫ్యాన్సీ షాపులోనో, ఇంకో షాపులోనో, బట్టల షాపులోనో, బంగారు షాపులోనో తిరుగుతూ ఉంటుంది. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద. ఇది అనేక విధాలుగా మనసు పరిగెత్తుంది కనుక దీన్ని అనేకత్వము అన్నారు. ఇక మూడవది ఏకత్వం. ఇది సాత్వికమైనటువంటిది. ఇదే ప్రతివారు చేయవలసినటువంటి సాధన. ఏకాగ్రత అన్నారు. ఏకాగ్రత అంటే ఏకము యొక్క అగ్రత, ఏకాగ్రత. మన కన్ను ఉంది, కన్ను యొక్క అగ్రం చూపు. చెవి ఉంది, చెవి యొక్క అగ్రం వినికిడి. అదేవిధంగా మనసు యొక్క అగ్రము ఏకాగ్రత అన్నారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. కనుక అటువంటి ఏకత్వం మీద మనం మనస్సు నిలపాలి. ఏకం నిత్యం విమలచలం సర్వధీ సాక్ష్యభూతం భావాతీతం త్రిగుణ రీతం సద్గురుం శ్రీ సాయినాథం అని చెప్పి మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇటువంటి ఏకాగ్రతకి 7 రకాలైనటువంటి కళలు ఉన్నాయని చెప్పారండి స్వామి. మొదటిది కీర్తి. అంటే కీర్తి ఎందుకు వచ్చిన? సత్కర్మలు ఆచరించాలి, ఇందాక స్వామి చెప్పినట్లుగా. రెండవది సంపద. సత్కర్మలు ఆచరించినప్పుడు మనకి సంపద. సంపద అంటే ధనము ఇవే కాదు, సంపదే కాదు, భగవంతుని యొక్క అనుగ్రహము, అదే పెద్ద సంపద. కనుక మనం సత్కర్మలు ఆచరిస్తే దానివల్ల భగవంతుని యొక్క అనుగ్రహం మనకు సాధిస్తుంది. అందుకేం కావాలి? మన వాక్కు. మూడవది వాక్కు. దాన్ని వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. ఇతర చింతనలు మనసు నుంచి భగవంతుడిని ఇప్పుడు కూడా మనం ప్రార్థిస్తూ ఉండాలి, తలుస్తూ ఉండాలి. తరువాతది బుద్ధి అన్నారు, 4వది. అంటే అజ్ఞానములో పడకుండా మనము జ్ఞానము వైపు మన బుద్ధిని మరల్చాలి. తరువాత మేధాశక్తి. బుద్ధి గ్రాహ్యమతీంద్రియం. ఎప్పుడైతే అజ్ఞానము నుండి జ్ఞానం పరిసమార్జన చేశామో ఆ జ్ఞానము వైపు మనకు ప్రయాణం చెయ్యాలి. తరువాతది ధైర్యము. అంటే దోషము లేనటువంటి విధం. దోషం లేకుండా ఎవరెన్ని చెప్పినప్పటికీ కూడా, ఎవరెంత విమర్శ చేసినప్పటికీ కూడా, మన ఎవరు తిట్టినా పెట్టినా ఏం చేసినప్పటికీ కూడా ధైర్యంగా మనం చేసేటటువంటి ధర్మ పదంలో మనం ప్రయాణం చేయాలి. అదే ఆంజనేయుడు అక్కడ మన కిష్కింధకాండలో లంకా నగరానికి వెళ్ళడానికి కూడా దాంట్లో లెక్క చేశారు, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా. తరువాతది సహనము. ఈ సహనం ఎలా వస్తుంది? భగవంతుడితో సహవాసము వల్ల. రూపనామములను సదా స్మరిస్తున్నప్పుడు ఈ యొక్క సహనము అనేటటువంటి దాని శ్వాసం ఎప్పుడైతే ఉంటుందో రూపనామాల మీద, ఇప్పుడు ఈ సహనం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత అనేటటువంటి దానికి 7 రకాలైనటువంటి మనం యొక్క కళలు ఉన్నప్పుడు 7 రకాలతో మనం ఏకాగ్రతని సాధించాలి అని చెప్పాలి. ఏకాగ్రత అనే సాధనతోనే మనము భగవంతునికి దగ్గర అవుతాము అనేటటువంటి చెప్పారు. దీనికి ఒక ఉదాహరణ. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు మొట్టమొదటిసారి ప్రశాంతి నిలయం వచ్చారండి. స్వామి దగ్గరికి వచ్చి అక్కడ లైన్లో కూర్చున్నాడు. స్వామి సరాసరి అతని దగ్గరికి వచ్చి బంగారు పాద నమస్కారం చేసుకో అన్నాడు. 60 సంవత్సరాలు ఉన్నాయండి ఆ వ్యక్తికి, ఆ డాక్టర్ గారికి. ఆ మహద్భాగ్యానికి ఎంతో పరమానందపడిపోయాడండి. ఆనందంతో స్వామి పాద నమస్కారం చేసుకున్నాడు. అయితే అతనితో పాటు ఇంకా అనేక మంది డాక్టర్లు వచ్చారండి, సహచరులు. వాళ్ళు అనేక సార్లు ప్రశాంతి నిలయానికి వచ్చారు, అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అదేమిటి, మనం ఇన్నిసార్లు వస్తున్నా భగవంతుడు స్వామి మనకి పాద నమస్కారాలు ఇవ్వలేదు, ఇవాళే వచ్చాడు, వచ్చిన వెంటనే అతనికి పాద నమస్కారాలు ఇచ్చారు, ఇది ఎలా జరిగింది అని చెప్పి ఈ యొక్క విశేషాన్ని జీర్ణించుకోలేకపోయారు అన్నమాట. అది ఎలా ఇచ్చారు అని ఆశ్చర్యపోయారు. ఇక
ఆ డాక్టర్ ఒక నేత్ర వైద్య నిపుణుడు, అంకిత భావంతో సేవలు పాల్గొంటాడు. అతడు అంత ధనవంతుడు కూడా కాదు, కానీ వైద్య శిబిరాలు, అనాథ శరణాలయాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ సేవాదక్షతతోనే ఆయనకి స్వామి యొక్క పాద నమస్కారం లభించింది. ఈ సంఘటన భగవంతుడికి భౌతికంగా దగ్గర అవటానికి, ఆధ్యాత్మికంగా దగ్గర అవటానికి గల భేదాన్ని మనకి తెలియపరుస్తున్నది. ఆధ్యాత్మికంగా దగ్గర అవటానికి సాన్నిహిత్యము అంటారు, భౌతికంగా దగ్గర అవటానికి సామీప్యము అంటారు. రెండవ రకమైనటువంటి వాళ్ళకి మొదటి లైన్లో మనకి చోటు లభిస్తుందండి. మొట్టమొదటి లైన్లో స్వామి మన ముందు నుంచి వెడుతూ ఉంటారు సామీప్యంగా, కనుక అలా మొదటి లైన్లో మనకి లభిస్తుంది. ఆ రెండో రకం వాళ్ళకి. మొదటి రకం వారు భగవంతుణ్ణే తన దగ్గరికి రప్పించుకుంటారు, ఇందాక డాక్టర్ గారిలాగా ఆ విధమైనటువంటిది ఈ యొక్క. కనుక భగవంతుడికి దగ్గరవటం ఉంటేది ఏమిటి? అంతరంగ అనుభతే గాని భౌతిక వ్యక్తీకరణ మాత్రము కానే కాదు. అంతరంగికంగా భగవంతుణ్ణి మనస వాచ కర్మణ మనం ఎప్పుడైతే కూడా శరణాగతి చేస్తామో, ఈ కరిష్యే వచనంతవా అనేటువంటి స్వామి యొక్క చెప్పినట్టుగా మనం ఫాలో అవుతాము, అప్పుడు అది మనకి భగవంతుడు నిత్యము కూడా సదా అడవిలోననున్న, ఆకాశముననున్న, చెట్టు మీదనున్న, పుట్టనున్న, చెట్టు మీదనున్న, నట్టేటనున్నను సాయి నిన్ను మరువడెప్పుడు అన్నారు స్వామి. కనుక అంతరంగ అనుభవమే కానీ ఇది భౌతికంగా స్వామి మన దగ్గరికి వచ్చారు, పాద నమస్కారం ఇమ్మన్నారు, మన చేశారు, ఆశీర్వదించారు అనేటటువంటిది కాదు. దానికే స్వామి చెబుతారు, భవ సంశుద్ధి కలుగుటే భక్తి యగును, పుణ్య కార్యాలు చేయుటే పూజయగును, పరులకు ఉపకారం బిడుట తపంబగును, మరువబోగుడిటి మంచి మాట అంట. దేవుడంటే భక్తి ఉండాలి కానీ భయం కాదంటారు స్వామి. భక్తి అంటే ప్రేమ, ప్రేమ భక్తి అనేటటువంటి రెండు పర్యాయ పదాలు అని చెప్పారు స్వామి. భగవంతుని ఎడల గల ప్రేమయే భక్తి అని తెలుసుకుంటాం. అర్ధభక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నారు. అనగా పరమాత్ముడి యొక్క అపారమైన ప్రేమ కలిగి ఉండటమే భక్తి అనేటటువంటిది చెప్పారు. అందుకే స్వామి అంటారు, వెతుకుతున్నాను నేను వెతుకుతూనే ఉన్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజమైన ధర్మపరుని, కొదవలేదు నరులకు 300 కోట్లు ఉన్నారు, నరుని రూపము నేను చూచితి, నిజ రూపమును కాంచనైతి. అటువంటి భక్తుని యొక్క రూపాన్ని స్వామి నేను చూడలేకపోతున్నానని చెప్పి భగవద్గీతలో 100కో కోటికో ఒక్కడే నా గురించి తెలుసుకుంటాడు, అది కూడా ఒక్కడే నన్ను చేరతాడు అనేటటువంటి విషయాన్ని చెప్పినట్లుగా స్వామి కూడా చెప్పారు అన్నమాట. ఒకసారి అనిల్ కుమార్ గారు స్వామితో హాస్య సంభాషణ చేస్తూ, స్వామి భగవంతుడికి మానవుడికి జరిగే పోటీలో ఎప్పుడు కూడా మేమే గెలుస్తూ ఉంటాం స్వామి అన్నట్ట. అప్పుడు స్వామి, అనిల్ కుమార్ ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగారు. అప్పుడు అనిల్ కుమార్ గారు తను మనం చెప్పేటటువంటి సమర్థించుకుంటూ, స్వామి క్షమించాలి, మమ్మల్ని సంస్కరించి ఉద్ధరిద్దామని 1 కాదు 2 కాదు 10 దశావతారాలు ఎత్తారు, అయినా మాలో ఏమైనా మార్పు వచ్చిందా? మీరు కూడా అలుపు సొలుపు లేకుండా చెబుతూనే ఉన్నారు, అయినా వీసం ఎత్తు మేము పెరగలేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటున్నాం కదా. ఇన్ని అవతారాలు ఎత్తి మమ్మల్ని మార్చడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రము మారకుండా ఉన్న మేము విజేతలమే కదా స్వామి అన్నట్ట. అప్పుడు స్వామి నవ్వి, కానీ బంగారు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా, సాధనలు చెయ్యండి, తప్పక దివ్యత్వం సిద్ధిస్తుంది అన్నారు. ఒకసారి జీసస్ తల్లి అనుమతి తీసుకుని అడవికి వెళ్ళి 42 రోజులు తపస్సు చేశాడండి. తన నిజస్వరూపం గుర్తించుకున్నాడు. దేవుణ్ణి 3 వరాలు కోరుకున్నాడండి. మొదటిది, నాకు ఈ జీవితాన్ని అందించావు, ఈ జగత్తులో ఎవరికి బాధ కలగకుండా అందరికీ సేవ చేసే శక్తి ప్రసాదించు తండ్రి అని చెప్పి ప్రార్థించాడు. రెండవది, అసూయాపరులైన వారు నన్ను ఈ విధములుగా హింసించిన, దూషించిన, పరిహసించిన, బాధించిన
ఓపికగా సహనంగా ఉండే హృదయాన్ని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించాడు. ఇక చివరిగా మూడవది, నాలో ప్రేమతత్వాన్ని పెంపొందించు తండ్రి అన్నాడు. అట్టి పరిపూర్ణమైన ప్రేమను నీ పాదాలకే అంకితం చేస్తాను, నీ సేవకే నా జీవితం అంకితం కావాలి, నీ ఆనందమే నా ఆనందము, నువ్వు ప్రేమ స్వరూపుడివి, నేను కూడా ప్రేమ స్వరూపుడినే అన్నాడు. అయ్యాడు. అదే దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. దైవ ప్రీతితో శాంతం వస్తుంది, సత్యం వస్తుంది, ధర్మం వస్తుంది. పాప భీతితో ప్రేమ వస్తుంది, శాంతం వస్తుంది. సంఘనీతితో అహింస ఆవిర్భవిస్తుంది అంటారు స్వామి. ప్రీతి గలవాడు హింసలో పాల్గొండు, భీతి గలవాడు అధర్మంలో ప్రవేశించడు, నీతి గలవాడు శాంతంగా ఉంటాడు. కనుక మానవతా విలువలైనటువంటి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలన్నీ కూడా ప్రీతిలోనే ఇమిడి ఉన్నాయి. ప్రీతి అంటే ప్రేమ అన్నారు స్వామి. అదే ఈశ్వరత్వం. ప్రేమ ఈశ్వర్ హై, ఈశ్వరు ప్రేమ హై. కనుక ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి మనం ఎప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భగవంతుడు దుర్జనుల పట్ల సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాడని చెప్పి చెప్పుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి అవతారంలో పాండవుల అరణ్య అజ్ఞాతవాసముల అనంతరం వారితో చర్చించి హస్తినాపురానికి పాండవుల తరఫున రాయబారిగా వెళ్ళాడండి. శ్రీకృష్ణుని రాయబారం అని చెప్పి అనేక నాటకాలు అవి చేస్తారు. ఆ శ్రీకృష్ణ రాయబారాన్ని ఒక నాటకముగా కాకుండా దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని, అంతరార్థాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4 ఈ విధంగా 4 ఇందులోనే 4 రకాలైనటువంటి ఉపాయాలు కూడా ఏ విధంగా ఉపయోగించాలి కూడా మనం తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. ముందుగా సామం, సంధి చేసుకుని వారి రాజ్యాన్ని వారికి అప్పగించమన్నారు. రెండవది దానం, కనీసం 5 ఊళ్ళైనా ఏమని చెప్పారు. భేదం, ఈ భీష్మద్రోణులు, అతిరథ మహారథులు, నీ స్నేహితుడైనటువంటి కర్ణుడు, మాయల మారినటువంటి శకుని, అనేక ఇక్షోహిల సైన్యము ఉందని విడిచిపడుతున్నావేమోనయ్యా, వీరెవరూ నిన్ను కాపాడలేరు. పాండవుల పరాక్రమం ముందు మలమల మాడిపోతారు, చివరికి నువ్వు కూడా మిగలవయ్యా అని చెప్పి హెచ్చరించాడు. ఇక చివరిగా దండం, తనని బంధించాలని వచ్చినటువంటి దుష్టచతుష్టాయని బెంబేలెత్తించి మూర్ఖిల్ల చేసి ధృతరాష్ట్రంతో సహా సభాసదులందరికీ కూడా తన విశ్వరూపాన్ని చూపించారు. ఆ సన్నివేశాన్ని మనం వివరంగా చెప్పుకుందాం. మామ సత్యవతి పౌత్ర, కౌరవ పాండవులకు సంధు చేయు నిమిత్తమై పాండవుల పనుపున నీ వద్దకు రాయిబారిగా వచ్చా. నీ తమ్ముని కుమారుల విన్నపాలను ఆలకించు. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి, అటుల ఇచ్చగించవేని 5 ఊళ్ళిమ్మనిరి, 5 ధర్మముగ వారికి అనుపుము అధిప. ఇది సజ్జనుల యొక్క వైఖరిని సూచిస్తుందండి దీని యొక్క తత్వం. పాండవులు భగవంతుని ఎడల, పెద్దల ఎడల, గురువుల ఎడల వినయ విధేయతలు కలవాలి, ధర్మనిరతికి ప్రతిరూపాలు. అందుకే కనీసము 5 ఊళ్ళు ఇచ్చిన తృప్తి పడతామని అన్నారు. భగవంతుడు భక్తుల ఎడ, ధర్మపరుల ఎడ అత్యంత ప్రేమానురాగాలు కురిపిస్తాడు. తనను శరణాగతి చేసిన వారిని ఏ విధంగా కొని చేర్చుకుంటాడో ఇక్కడ తెలుసుకుందాం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ధృతరాష్ట్రుడితో ఇలా చెబుతున్నాడు. పతితులు కారు నీ ఎడల భక్తులు, సుంఠలు కారు విద్యలం చతురు, మంచివారు నృప సంతతికి తలలోని నల్కలు, అచ్యుతునకు కూర్చువారు రణసూరులు పాండవులు, అటివారలు ఈ గతి అతి దీనులై అడుగగా, ఇక నేటికి సంశయించగం.
తన యొక్క భక్తులను ఏ విధంగా ఎంత ఇదిగా పొగిడాడో ఈ యొక్క ప్రతి మాట కూడా ఇందులో చెప్తుందండి. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతం వ్యధ సర్వారంభ పరిత్యాగే మద్భక్త సమే ప్రియ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి గుణాలు పుణికి పుచ్చుకున్నటువంటి పాండవుల గురించి ఎంత చక్కగా ఇక్కడ చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, నాయన సుయోధన, మన ఇరు కుటుంబాలకి హితుడు సన్నిహితుడు అయిన శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆచరించవయ్యా అని చెప్పి అడిగాడు. ధృతరాష్ట్రుడు ఇందాక చెప్పినట్టుగా ధృతరాష్ట్రుడు అంటే ఇప్పుడు ధృతం ఇది రాష్ట్ర, తనది కానటువంటి రాజ్యాన్ని తనది కానటువంటి దేహాన్ని తానని చెప్పి నమ్ముకున్నవాడు. అతడు పుత్ర వ్యామోహంతో అలా చెప్పాడు అన్నమాట. ఆయన రాజుగా తాను ఈ సమస్యను పరిష్కరించవచ్చు, కానీ పుత్ర వ్యామోహంతో దుర్యోధనుడికి అప్పచెప్పాడు. ఇక దుర్యోధనుడు ఎట్లాంటి వాడండి, అహంకారము, దర్పము, రాగము, ద్వేషము, అసూయ రంగరించుకున్నటువంటి విగ్రహం. శాపోపహతుడైనటువంటి కర్ణుని మాయ మాటలతో కురువంశాన్ని నాశనం చేయాలని వచ్చిన మాయల మారినటువంటి శకుని మామని తన తమ్ముల్ని నమ్ముకుని నాకు ఎదురు లేదు అని విర్రవీగేటటువంటి మదాంధుడు, మూర్ఖుడు దీనికి ఒప్పుకుంటాడా? అసూయాద్వేషాలు రంగరించుకొని ఈ విధంగా చెప్పాడండి తండ్రి. సమరము సేయరే బలము చాలిన నలుగురు చూచుచుండ పెండ్లము పెరవారితో కటకటంబడ చూచుచు ఊరకుందురే. మానము అభిమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. భూమి సుతులందరూ నవరటయ్య చేసినన్ కనుక వారికి రాజ్యభాగం ఇచ్చేదే లేదు. 5 ఊళ్ళు కాదు కదా, సూది మన మోపేటువంటి ప్రదేశాన్ని కూడా ఇవ్వటం జరగదు అన్నాడు. అంటే ఏమిటి? అసలు మమకారము, అహంకారము ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు నింపుకున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో భగవంతుని యొక్క మాటల్ని మనం తోసిపుచ్చి భగవంతుని దూరం చేసుకుంటూ ఈ లోకమే నేను, ఈ యొక్క సంపదే నేను, నాది అనేటటువంటి గర్వంలో మిడిసిపడుతూ ఉంటారు అనేటటువంటి దానికి ఇది ఉదాహరణ అన్నమాట. దీని యొక్క తత్వంలో మనం తెలుసుకోవాలి. అప్పుడు భీష్ముడు ద్రోణుడు కూడా వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు గురువైన దూర్వాచార్యుడితో అన్నాడు, గురువర్య సంధి పొసగదు, సమరం తప్పదు, సమరములో మీరు నిలబడి మాకు సహాయం చేయండి అని చెప్పి చేతులెత్తి అర్థిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, అతడు కూడా ఈ దుష్ట చతుష్టయంలో ఒక్కడే కదా, అతడు కూడా అహంకారము అనేటటువంటి దాంట్లో పడిపోయి విధంగా చెప్పాడు, సుయోధన, గురువని గాని పెద్దవాడని గాని ఆయన్ని గౌరవించు గాని సంగ్రామంలో సాయం చేయమని చెప్పి బ్రాహ్మణ్ణి అర్థించకయ్యా అని చెప్పి అది తగదు అని చెప్పి అన్నాడు. అంతా కూడా అసూయ ద్వేషము అనేటటువంటి రంగరించుకున్నటువంటి వాళ్ళు ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఈ విధమైనటువంటి. అప్పుడు గురుపుత్రుడు అశ్వత్థామ కోపంతో, ఒరే శాపోభతుడైనటువంటి నిన్ను చూసే రారాజు ఎర్రవీగుతున్నాడు రా, నీ పరాక్రమం ఎంతో ముందు ముందు తెలుస్తుందిలే అని చెప్పి తన తండ్రిని మామైనటువంటి కృపాచార్యుని చెరువు చేత్తో పట్టుకుని, తండ్రి మనకి ఇక్కడ గౌరవం లేని చోట మనకెందుకు, ఈ సభలో మనకెందుకు, వెళ్ళిపోదాం పదం అని చెప్పి చేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కల్పించుకున్నాడండి, గురుపుత్ర అశ్వత్థామ. ఇదంతా కూడా భగవంతుడు ఆలోచించేటటువంటి అక్కడ లీలంది. భగవంతుడు అంతా కూడా ఒక విధమైనటువంటి ఇది పెరుగుట తరుగుట కొరకేనని చెప్పి అధర్మము అనేటటువంటి ఏ స్థాయికి వెళుతుందో అలా చూస్తూ ఊరుకుని ఆ స్థాయి పెరిగేటప్పటికీ ఆయన కల్పించుకుని ఆ అధర్మాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తాడు అనేటటువంటిది. అప్పుడు ఎందుకయ్యా నీకెంత కోపం, కొంత తడవు ఓపిక పట్టవయ్యా, అందరము పోదాని కర్ణుని. శివధర్మము సూతధర్మమును దాసీభూతమయ్యొప్ప వాచా వాల్లభ్యము చూపే కర్ణుడిటు మాత్సర్యంబు నీకేల రాజే వేళన్నిను గోరునో అనికి నాడే బొండు బోరాడ లేదా వర్జింపుడు
కర్ణు చావు వరకు ఆద్యంతమో యుద్ధము. చూసారు ఇక్కడ భేదోపాయం. భగవంతుడు దుర్మార్గుల్ని శిక్షించడానికి ఏ విధంగా భేదోపాయాన్ని చేస్తాడు అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకి చెబుతాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భవిష్యత్తుని కళ్ళకి కట్టినట్లుగా చెప్పాడండి. ఎక్కడికి మారతాడేమో కానీ మారతాడా? మదాంధుడు మూర్ఖుడు అయినటువంటి వాడు తరువాత మారట్లా. అందుకని చెప్పి ఆ పైన ఇక దుర్యోధనుడితో ఈ విధంగా ముఖాముఖి సామధాన భేద దండోపాయాలు ప్రారంభించాడండి. బావా కురు సార్వభౌమ, నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటమవుతున్నదయ్యా. పదుగురుండగానే నేను చెప్పు వచనములను ఆలకించవయ్యా. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరాదరున్ తొలిగతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు తెంపు వహింపగా సంధిసేతువో ఎల్లి రణంబుగు చెదవు ఏర్పడ చెప్పు కౌరవేశ్వర. మీరు చేసినటువంటి మాయోపాయాలు మాయుబన్న మార్గపు ఆలోచనలు ఎన్నో చేశారు పాండవులను నిర్జించడానికి. నువ్వు వాళ్ళకి చెల్లియో వాళ్ళకి ఏదో చేసు వాళ్ళు ఎదిగినప్పటికీ కూడా సహించారు. అదంతా కూడా అయిపోయింది. ఇప్పటికైనా తెలుసుకో, నీ యొక్క ఈ ప్రజలని ఈ యొక్క సైన్యాన్ని ఎందుకు అనవసరంగా మరణాల పాలు చేస్తావు, వాళ్ళని ఎందుకు నాశనం చేస్తావు కాబట్టి నువ్వు సంధి చేసుకోవయ్యా. నువ్వు సంధి చేసుకుంటావో నువ్వు యుద్ధం కావాలో తేల్చుకోమని చెప్పి సవాలు విసిరాడండి. అప్పుడు అదే కాకుండా ఇందా చెప్పాడు, బాగా సమరము చేయరే బలము చాలినా అన్నావు కదా, మా పాండవులు బలహీనని ఇస్తున్నావేమో కారయ్యా. ఇదిగో విను. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు మా అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు ఈ కర్ణులు 10,000 రైన అని నొత్తురు సత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నులలో కుల కావు మెల్లరన్. బావా నీకు చిలక చెప్పినట్టు చెబుతున్నాను. ఈ కర్ణులు ఎంతమంది అయినప్పటికీ కూడా సమరంలో ఏమి వాళ్ళని ఎదిరించి జయించలేరు. కనుక నువ్వు ధర్మ మార్గాన్ని ఎంచుకుని ధర్మ మార్గాల్లోకి దిగి వాళ్ళతో సంధి చేసుకోవయ్యా అని చెప్పి చెప్తున్నాడండి. అనేటటువంటి నువ్వు ఒక యుద్ధం చేద్దాం, జయిద్దాం, భవిష్యత్తును నువ్వు నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. బావా భవిష్యత్తుని ఇది కాదు. పాస్ట్ ఈజ్ ఏ స్టేల్ చెక్, ఫ్యూచర్ ఈజ్ ఏ ప్రామిసరీ నోట్, ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, చెప్పినట్టు విను, ఆచరించు, మంచిగా మారు అని చెప్పి చిలక చెప్పినట్టు చెప్తున్నాడండి. భవిష్యత్తులో జరగబోయేది నేను చెబుతున్నాను, విని విచక్షణతో ఏమి చెయ్యాలో నిర్ణయించుకోవయ్యా అని చెప్పి చెప్పాడండి. ఆ విధంగా భగవంతుడు దుర్మార్గుల్ని మార్చడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడో అదంతా కూడా మనమంతా కూడా దాని యొక్క తత్వాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకోవటానికి జెండాపై కపిరాజు ముందు శ్రితవాజ శ్రేణియొంగోర్చి నేదండం ముంగుని దోలు చందనము మీద నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మోకంచెండు చొన్నప్పుడు ఒకండును నీ మొర ఆలకింపడు కురుష్మానాథ సంధింపగన్. ఇదంతా అయ్యి సమరంలో మీ వాళ్ళంతా కూడా సమసిపోయిన తరువాత అయ్యో ఎప్పుడు చేశాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు బావా. అప్పుడు నువ్వు సంధి కావాలని చెప్పి ఎంత అరిచి గిరిబెట్టినప్పటికీ కూడా ఎవరు వినరయ్యా. నా మాట విని ఇప్పుడు సంధి చేసుకోవయ్యా
అయ్యా అని చెప్తున్నారు. సంతోషంబున సంధిసేయుదువే బావా కురు సార్వభౌమ, సంతోషంబున సంధిసేయుదువే వస్త్రంబోచుతో ద్రౌపదీ కాంతం దోచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ తీర్ప భీముండు నీ పొంతన్నీ నగ జన్మురన్మురగిరమ్ముంత్రాబునాడైన తద్గదయున్ తదూరు యుగమున్ ఛేదించునాడే నీయున్ ఒక్కండును నీ మొర ఆలకింపడు సంధింపగన్ అని చెప్పాడండి. ఆ విధంగా వాళ్ళు నువ్వు చేసినటువంటి సభలో ఆ ఒక ద్రౌపదికి చేసిన యజ్ఞులకి చేసినటువంటి ప్రతిజ్ఞలు తీర్చడానికి నిన్ను నీ తమ్ముణ్ణి వధించేటప్పుడు అప్పుడు నువ్వు సంధి అన్న ఏమి లాభం లేదు కనుక వివేకవంతుడవై ఆలోచించవయ్యా అని చెప్పంటే దుష్ట చతుష్టయం వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళు ఎక్కడ వింటారు? క్రోధావిషయాలు చేసినాయి ఈయన చెప్పేటటువంటి మాటలన్నిటికీ కూడా అప్పుడు ఏం చేశారు? వీళ్ళంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని బంధించడానికి తాడు తీసుకుని వచ్చారు. అది చూశారు శ్రీకృష్ణ పరమాత్మ, నవ్వుకున్నారు. ఓహో, నన్ను బంధించాలని వస్తున్నారా? రండి, నన్ను బంధించటానికి ప్రేమమూర్తి అయినటువంటి మా తల్లి సోదకే సాధ్యం కాలేదయ్యా, నీ వల్ల ఏమవుతుందని చెప్పి అనుకున్నాడు. ఒక్కని చేసినన్ని చట ఒక్కడ జింపతలంచినావే నేనెక్కడ పోగలాడ ఇక ఇక్కడ చిక్కితి పక్కికై వడిందచితి నీకు రమ్ము ఇటు రమ్ము బావా, అటు కాదు ఇటు రావయ్యా, ఇటు రమ్ము బల్చక్కని ఊహ తట్టే అనుజన్ములతో అరుదించు పధివా అని తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శింపజేశాడండి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ దుష్ట చతుష్టయాన్ని బెంబేలెత్తిపోయి కళ్ళు బయలు గమ్మి మూర్చిపోయారట. అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా ధృతరాష్ట్ర మహారాజుతో సహా ఆనందంగా ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించి పునీతులయ్యారు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దానికి దుర్యోధనాదులు కరిష్యే వచనంతవా అని తలవించి ఉంటినట్లయితే కురుక్షేత్ర సంగ్రామమే ఉండేది కదా, జరిగేది కాదు కదా. కనుక లోక కళ్యాణం కోసం పరమాత్మ చెప్పిన పలుకులు విని ఆచరించటం మన ధర్మం, మన దైవము. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా చెప్పి ఆచరించారు, మనం ఆచరించాలన్నమాట. భగవాన్ బాబా వారు చెప్తారు, జన్మ చేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మబోధ ఆలకింపుడు మీరు సమత మమత మనకు మంచి కాదే. అంతా కూడా జన్మ చేత అందరూ అంతా కూడా పరిశుద్ధమైన హృదయులే అంటారు భగవంతుడు. అంటే పరమాత్మ యొక్క సృష్టిలో ప్రతి జీవి కూడా పరిశుద్ధమైనటువంటి హృదయంతోనే జన్మితారు. పిల్లలు పాపలు దైవం అంతా కూడా మంచివారే అని చెప్పి పాట కూడా మనం ఇచ్చారు కాబట్టి. కానీ పరిసరాలు పాడు చేస్తూ ఉంటాయి. ఇక్కడ దుర్యోధనుని ఎక్కడ ఎవరు ఉన్నటువంటి శకుని వీళ్ళంతా కూడా పాడి చేసి అతన్ని దుర్మార్గుడిగా, మదాంధుడిగా, మూర్ఖుడిగా తయారు చేశారు. అంతరాత్మబోధ ఆలకింపుడు మీరు. శ్రీకృష్ణ పరమాత్మ రాయిబారంలో చెప్పినట్టు అక్కర్లేదు. మన యొక్క అంతరాత్మ, ఆ యొక్క దుర్యోధనుడు తన యొక్క అంతరాత్మని కనుక అలగించినట్లయితే ఇటువంటి ఈ కురుక్షేత్ర సంగ్రామమే జరిగేది కాదు కదా. సమత మమత అనేటటువంటిది మనము చెయ్యాలి అని చెప్పారు. కాబట్టి అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మని, పరమాత్మ ప్రేమస్వరూపుడు, మనము కూడా ప్రేమస్వరూపులమే. కనుక మన నిజస్వరూపాన్ని కనుక మనం తెలుసుకొని మన ధర్మం ప్రకారం
మనం చెయ్యాలి అనేటటువంటి దానికే చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. ఉద్ధరేరాత్మనాత్మానం ఆత్మానమసారయే. ఆత్మనే బంధు, ఆత్మనోరిపు అన్నారు. ఆత్మకే బంధువు, ఆత్మకే శత్రువు. కనుక ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నీ అంతరాత్మ చెప్పినట్లుగా అనుమతి, అంతేగాని నీకెవరో సత్సంగాలు చెబితే విని నువ్వు మారటం కాదు. నువ్వు అంతరాత్మ బోధ వినవయ్యా అని చెప్పారు. కనుక మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు. కాబట్టి మనకి మంచి దారిలో మనము వెళ్ళటానికి ప్రయాణం అవ్వాలి. దానికి శాస్త్రాలు చెబుతున్నాయి, వేదాలు చెబుతున్నాయి, మన స్వామి కూడా అనేక మార్లు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా మనం చెయ్యవలసినటువంటి చతుర్విధ పురుషార్థాలు త్వజ, ఇందాక స్వామి చెప్పినట్టుగా త్వజ దుర్జన సాంగత్వం, భజ సాధు సమాగమం, కురు పుణ్యమహోరాత్రం, స్మర నిత్యమనిత్యతాం. ఈ యొక్క చతుర్విధ పురుషార్థాలని కనుక మనం చేసినప్పట్లుగా మనం గాడ్ ఈజ్ లవ్, లివ్ ఇన్ లవ్ అనేటటువంటి దాన్ని కూడా మనం ఆచరించినట్లయితే మానవ జీవితాన్ని, లక్ష్యాన్ని మనం తెలుసుకొని ముందుగా చెప్పారు. స్వామి చెప్తారు, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అంటారు, దాన్ని ఆడుకోండి చక్కగా అంటారు. లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్, అవగాహన చేసుకోండి అయ్యా అంటారు. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఎదురెడ్డి నిలండి, గెలవండి అని చెప్పారు. జీవితమని రైలొచ్చింది, లక్ష్యము తెలుసుకునెక్కండి. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ఆడండి. లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, చూడండి. కష్ట సుఖ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, నిలవండి. కష్ట సుఖాలు వస్తాయి, తలచుకు భయము పడకండి. సాయి రాముని తలవండి, ఆనందాన్ని పొందండి అన్నారు స్వామి. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. అది స్వామి మనకి కర్మయోగాన్ని తెలియజేస్తుంది అన్నమాట. స్వామి ఒకసారి 900లో ఉన్నటువంటి 9 అంకెని గురించి వివరిస్తూ, 9 ఏ అంక చేత హెచ్చించినప్పటికీ కూడా వచ్చేది 9. ఈ 9 యొక్క విశిష్టత ఏమిటి అనేటటువంటి చెప్తే, ఈ 9లో 6 దైవ లక్షణాలు, 3 జీవ లక్షణాలు ఉన్నాయని చెప్పారు స్వామి. దైవ లక్షణాలు ఏమిటంటే ఐశ్వర్యము, ధర్మము, పరిపూర్ణము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము. ఇక జీవ లక్షణాలు ఏమిటి? సత్వ రజస్తమో గుణములు. మొత్తం ఈ 9 గుణాలతో ఆ 9 అంకె అనేది కూడుతున్నారు. జీవ లక్షణాలను గురించి వివరిస్తూ స్వామి ఏం చెప్పారండి, ఈ 3 కూడా సమతుల్యంలో ఉండాలి. తమో గుణం ఎక్కువైనా ఇందాక మనం చెప్పినట్లుగా భజనలో నిద్రపోతాం. రజోగుణం ఎక్కువైనప్పటికీ కూడా భజనలోనే ఉంటాం, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం. సత్వగుణాన్ని చూసుకుంటే మాత్రం మనం స్వామి సన్నిధిలో మనం ఉండగలుగుతాము అనేటటువంటి చెప్పారు. కాబట్టి ఈ 3 కూడా సమపాలలో ఉంచాలి. సత్వ రజస్తమో గుణాలని మనం అదుపు చేసుకుని అదే తీర్యంలో మనం సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనము నిత్యము కూడా అనుభవించటానికి ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి కన్నుంది. కన్నులో ఈ సమతుల్యాన్ని గురించి చెప్తున్నారు స్వామి. కన్నులో నలుపు ఉంది, తెలుపు ఉంది, ఎరుపు ఉంది. ఈ 3 సమపాలలో ఉండాలి. ఎరుపు ఎక్కువైనా, నలుపు ఎక్కువైనా, తెలుపు ఎక్కువైనప్పటికీ కూడా కంటికి హాని. ఆ విధంగా ఉదయించే సూర్యుడు తెలుపుతో ఉంటాడు కానీ ఇటువంటి చెప్పారు. కనుక ఆకు ఒక్కాసున్నం, అది కూడా ఒక ఉదాహరణ చెప్పారు స్వామి. ఈ ఆకు ఒక్కాసున్నం సోమపాలలో కనుక వేసుకున్నట్టే మనకి ఆనందం అనేటటువంటి ఎర్రగా పండుతుంది. లేదు సున్నం ఎక్కువైతే నోరు పొక్కుతుంది, ఒక్క ఎక్కువైతే పళ్ళు ఊడిపోతాయి, ఆకు ఎక్కువైపోతే అని చెప్పి రకరకాలుగా చెప్పారు. ఈ విధంగా ఇక దైవ లక్షణాల గురించి నిరూపిస్తూ స్వామి ఐశ్వర్యం అంటే ధనం అనుకుంటాం, సంపద అనుకుంటూ ఉంటాం. కానీ బుద్ధి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, మేధా సంపత్తి, సంతానము, ప్రేమ, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలు అన్నారు. ప్రేమ అనేటటువంటిది అసలైనటువంటి ఐశ్వర్యం అని చెప్తారు స్వామి. స్వామి ప్రేమ స్వరూపుడు, ప్రేమావతారుడు. 2వది ధర్మం, ఆచరించేది ధర్మము, ధారయతీతి ధర్మ అన్నారు. స్వామి ఏది చేసినప్పటికీ ధర్మమే. సత్యశీలము, ధర్మతత్పరత, ప్రేమతత్వము,
రామో విగ్రహవాన్ ధర్మ, అదే విధంగా సాయి విగ్రహవాన్ ధర్మ, ఈ మూడు కూడా స్వామిలో నిరంతరము కూడా ఉన్నాయి ఈ ధర్మము అనేది. ఇక పూర్ణత్వము, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పెర్ఫెక్షన్ అన్నారు స్వామి. సంపూర్ణతయే మన సంస్కృతి అన్నారు. సృష్టి పరిపూర్ణం అండి, సృష్టికర్త సంపూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణమే, ఇదే పూర్ణమే. ఈ యొక్క సృష్టి పూర్ణమే, ఈ యొక్క ఉండేటటువంటి జగత్తు పూర్ణమే, పరమాత్ముడు కూడా పూర్ణమే, పంచభూతాలు పూర్ణమే. పంచభూతాల మీద పూర్తి ఆధిక్యత ఉన్నటువంటి భగవంతుడు కూడా పరిపూర్ణుడు అనేటటువంటి విషయం చెప్పారు. ఇక నాలుగవది యశస్సు. స్వామి అత్యంత యశస్వరూపుడు. ఎందుచేత విశ్వమెడల వ్యాప్తి గావించినాడు, భక్త జనులను రక్షించు శక్తిమతుడు, భక్తి సగి రక్షించడు పత్తివాసుడు, మిమ్మేల ఎత్తుకొనడు అంటారు స్వామి. కాబట్టి విశ్వమెడల వ్యాప్తి ఉండి భక్తులను రక్షించేటటువంటి ఇటువంటి భగవంతుడు యశస్సు కలిగిన వాడు కాకుండా ఉంటాడా అని చెప్పారు. ఇక జ్ఞానం, ఇంజనీర్లకి, డాక్టర్లకి, సైంటిస్టులకు కూడా వాళ్ళందరికీ కూడా స్వామి జ్ఞానాన్ని పంచిపెట్టారు. స్పేస్ సెంటర్ లో సైంటిస్టులకి మార్గం నిర్దేశించారు. స్వామికి తెలియనటువంటి సబ్జెక్టు లేదండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, శాంతం శివం అద్వైతం, అదే స్వామి స్వరూపము అన్నారు. ఇక చివరిగా వైరాగ్యం అంటే ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసునని నిర్వీగుతూ ఉంటాడు మానవుడు. ఎన్ని తెలిసినా ఏమీ తెలియనట్టుండేవాడు దేవుడు అన్నారు. ఊరుకునేవాడు దేవుడు, ఎగిరిగిరి పడేవాడు మానవుడు అని కూడా మనకి బాల వికాసలో ఒక ఇది ఉంది. స్వామికి అన్నీ కావాలి, కానీ అది ఎక్కర్లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ కావాలి, కానీ నాకేది ఎక్కర్లేదయ్యా అర్జున. అవన్నీ కూడా జగత్ కళ్యాణం కోసం, మానవుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా నేను ఏర్పరచుకోవాలని చెప్పి, కావాలని చెప్పి అందులో దూరుతూ ఉంటాను, కానీ నాకేది ఎక్కర్లేదు. మీ యొక్క ఆనందమే నా ఆనందము, అందుకే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను, అంతేగాని నాకేం అక్కర్లేదని వైరాగ్యం చెప్తారు. కావలసింది లోక కళ్యాణం, తన కోసం ఏమీ అక్కర్లేదు. చిన్నతనం నుంచి కూడా స్వామి చిన్నతనం నుంచి శరీరతత్వం, శరీరానికి అనేక రకాల బాధలు కలిగినాయి, అయినప్పటికీ కూడా విరాగిగా ఉన్నారు స్వామి. అదే వైరాగ్యము. కనుక అంతేకాదు, ఇప్పుడు 900 గురించి చెప్పుకున్నాం, 9 అంకె గురించి ఇంతవరకు చెప్పారు స్వామి. 900లో ఇంకా 2 సున్నాలు ఉన్నాయి కదా, ఆ 2 ఏమిటి అని కూడా స్వామి వివరించారు. ఒకటి జగత్తు, ఒకటి జీవుడు అన్నారు. 9 జగదీశ్వరుడు, 1 సున్నా జగత్తు, 1 జీవితాశివుడు. సున్నా అంటే శూన్యము కాదు, పరిపూర్ణము అన్నారు. అది కూడా పరిపూర్ణమే, జీవుడు పరిపూర్ణమే, జగత్తు పరిపూర్ణమే అని చెప్తున్నారు స్వామి. అదే జగదీశ్వరుడే జగత్తుగా జీవులలో నిండి ఉండి జగత్తుగా జీవునిగా కనబడుతున్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ ఏకోహం బహుశ్యాం. కనుక ఈ యొక్క ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అనేక విధాలుగా ఉంటాయి, కానీ అంతా ఏకత్వమే. సముద్రం ఉంది, అలలు ఉన్నాయి, నురుగుంది, తరువాత నీరుంది. కనుక ఈ 3 కూడా ఒకటే. సముద్రం అనేటటువంటి జగదీశ్వరుడితే, అలలు జీవుడైతే, నురుగు జగత్తు అయ్యా అని చెప్పారు. ఈ విధంగా మనకి స్వామికి చెప్పిన తర్వాత స్వామి మనల్ని ఏ విధంగా ధరించడానికి మనకి నవసూత్ర నియమావళిని ప్రసాదించారు. మనం ధరించడానికి మనం చతుర్విధ పురుషార్థాలు అన్నారు. త్వజ సాంగత్వం, భజ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, స్మరనిత్యమనిత్యతామని చతుర్విధమైనటువంటి పురుషాలు ఇచ్చారు. అంతేకాదు మనకి నవసూత్ర నియమావళిని కూడా మనకి ప్రసాదించి బంగారు, ఈ నవసూత్ర నియమావళిని అనుసరించితే మీకు ఎటువంటి లోటు రాదు అనేటటువంటి విషయాలని చెప్పారనమాట. అవి ఏమిటో మనం చెప్పుకుందాం. అమ్మల్లారండి, అక్కల్లారండి, అన్నల్లారండి, నవసూత్రాలు చెబుతాను.
ఒకటి 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 జపధ్యానములు చెయ్యాలి, రెండు 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 ఇంటిలో భజనలు చెయ్యాలి, మూడు 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 బాల వికాసుకు వెళ్ళాలి, నాలుగు 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 సమితిలో భజనలు చెయ్యాలి, ఐదు 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 సమాజ సేవలు చెయ్యాలి, ఆరు 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 సాయి సాహిత్యం చదవాలి, ఏడు 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 ప్రేమతో మృదువుగా పలకాలి, ఎనిమిది 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 పరదూషణలు మానాలి, తొమ్మిది 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 కోరిక తలుపు చెయ్యాలి, గుప్పెడు బియ్యం చెయ్యాలి, రోజుకు రూపాయి దాచాలి, సమాజ సేవలు చెయ్యాలి, నారాయణ సేవలు చెయ్యాలి, జన సేవలు చెయ్యాలి, అమ్మల్లారా రండి, అక్కల్లారా రండి, అన్నల్లారా రండి, నవసూత్రాలు ఆచరిద్దాం, స్వామికి అర్పణ చేద్దాము. అంటే జపము ధ్యానము అనేటటువంటి మన మనస్సు యొక్క ఏకాగ్రతకి చెప్పిన మనస్సు యొక్క అగ్రము ఏకాగ్రత. అటువంటి ఏకాగ్రత కోసం జపధ్యానములు చెయ్యండి బంగారు అని చెప్పారు. దాని తరువాత ఇంటిలో భజనలు చేయమన్నారు. ఏమండి, మనం సంస్థలో వెళ్తున్నామండి, మన యొక్క మందిరానికి వెళుతున్నాం, అక్కడ భజనలు చేస్తున్నాం కదండి, మళ్ళీ ఇంట్లో భజనలు ఎందుకండి అంటే, నువ్వు సంస్థలో వెళ్తున్నావు, చేస్తున్నావు, ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు, నీ తల్లి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు. కనుక మీ ఇంటిలో కనుక నువ్వు నామస్మరణ చెయ్యి, నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామే భవతరణే. కనుక నామస్మరణను మించినటువంటి లేదు. కనుక ఇంటిలో కూడా మీరు అందరూ కలిసి వారానికి ఒక్కసారైనా భజన చేసినట్లయితే చక్కగా అందరూ తరిస్తారు. నీ కుటుంబం తరించాలి, ఒక్కడవే తరించడం కాదు, 10 మంది తరించేటట్లుగా చెయ్యాలి. నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులందరూ తరించాలి. అక్కడ సంస్థలోకి వెళ్తే అందరితో కలిసి నువ్వు తరించాలి. కనుక ఇంటిలో భజనలు చేయమన్నారు. తర్వాత బాల వికాస్ లోక వికాస్, మొక్క ఇవంగనిది మాన ఇవంగున. ఆ బాల వికాస్ యొక్క విశిష్టత గురించి మనందరికీ కూడా తెలుసు. కనుక మన పిల్లల్ని బాల వికాస్ పెట్టాలి. బాల వికాస్ క్లాసులకు వెళ్ళి మనకి తెలిసినటువంటి విషయాలని పిల్లలతో పంచుకోవాలి. అది 3 3 3 బాల వికాసుకు వెళ్ళాలి, 4 4 4 సమితిలో భజనలు చెయ్యాలి. సంస్థకు వెళ్ళి వారానికి ఒకసారి, నెలకోసారన్నా వెళ్ళమంటున్నారు. వారం వెళ్ళక్కర్లా నువ్వు. మనం వారానికి అది గురువారం పెట్టుకుంటాం, ఆదివారం పెట్టుకుంటాం, 2 పెట్టుకుంటాం. అంతేకాదు, నెలకొక్కసారి వెళ్ళమన్నారు స్వామి. మిగతా టైంలో నువ్వు ఏదైనా పనులు ఉంటే చూసుకో, నెలకి ఒక్కసారైనా వెళ్ళమన్నారు స్వామి. కనుక సంస్థలో అందరితో కలిసి ఆనందాన్ని పంచుకుని భగవంతుని యొక్క చేరువుగా చేయాలి. తరువాత సమాజ సేవలు చెయ్యాలి. కనుక సేవలు చేయటం అనేటటువంటి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. మానవ సేవయే మాధవ సేవ. స్వామి చేసి చూపించారు. నారాయణ సేవలు చేశారు, వస్త్రాలు పంచిపెట్టారు, ఇళ్ళు పంచిపెట్టారు. అందరికీ ఏది కావాలంటే అది, ప్రతి వారికి కూడా లేని దాన్ని అంత చేసేటువంటి స్వామి చేసి చూపించారు. కనుక ఆ దారిలో సాయి బాటలో మనం నడవాలి. కనుక అటువంటి మానవ సేవని చేయటానికి మనం ప్రయత్నం చెయ్యాలి అంటారు స్వామి. చెబుతారు, నువ్వు అంతా కూడా ఒక ఆకలితో అలమటించేవాడికి, ఇల్లు లేకుండా గర్భోరించేవాడికి నువ్వు వెళ్ళి భజన చేయవయ్యా, ఇక సత్సంగం వినవయ్యా అని ఆధ్యాత్మికాన్ని చెవిలో పోస్తే వాడికి ఏమి ఎక్కదయ్యా. ముందు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టు, ఇల్లు లేని వాడికి ఒక ఇల్లు గూడు ఏర్పరచు, వాడికి ఏది లేదో చూసి అది ఇవ్వటానికి ప్రయత్నించు. అప్పుడు వాడు మనస్సు తృప్తి చెంది అప్పుడు ఆధ్యాత్మికం వైపు మరలి అది భజనకి రావటం కానీ, నీ సత్సంగానికి రావటానికి కానీ చేస్తాడు. అంతేగాని వాడు ఆకలితో ఉంటే వచ్చి సత్సంగం విన్న తర్వాత నీకు భోజనాలు పెడతాడంటే వాడు రాడయ్యా అని చెప్పారు. కాబట్టి స్వామి
ఏం చెప్పారు? కాబట్టి సమాజ సేవలు అనేటటువంటి రకరకాల సమాజ సేవలు ఉన్నాయి. అటువంటి సమాజ సేవలు చేయమన్నారు. దాని తరువాత సాయి సాహిత్యము మనం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే. జ్ఞానాన్ని మించినటువంటి లేదు. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే అన్ని సర్వ వేదముల సారము, సర్వశాస్త్రముల సారము మన యొక్క స్వామి సాహిత్యంలోనే ఉందని చెప్పారు. కాబట్టి అటువంటి స్వామి సాహిత్యాన్ని చదివితే నువ్వు చతుర్వేదాలు పారాయణ చేసినట్టే, శాస్త్రాలు ఉన్నప్పుడు కూడా చదివినట్టే. కనుక కనీసము రోజుకి 1 గంట అయినా, 1 అరగంట అయినా స్వామి యొక్క సాహిత్యాన్ని, సనాతన సారథి చదువు, స్వామి యొక్క చెప్పినటువంటి ఉపన్యాసాలు చదువు, ఇంకా స్వామి యొక్క లీలలు, స్వామి భక్తులు చెప్పినటువంటి లీలలు, ఇవన్నీ కూడా చదువుకుని స్వామి సాహిత్యాన్ని మనం ఆకలింప చేసుకోవాలని చెప్పారు. దాని తరువాత వరులతో ప్రేమను మించినటువంటి సాధన లేదు 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 అన్నారు స్వామి. కనుక ప్రతి వారితో కూడాను మృదువుగా ప్రేమతో మాట్లాడాలి తప్ప పో అని చెప్పి కసురుకునేటటువంటి చేయకూడదు. తరువాత పరులని కనీసం వాళ్ళు లేనప్పుడైనప్పటికీ కూడా వారి ఎదుటిగానే, వాళ్ళు లేనప్పటికి కానీ నిందించకూడదు. వాడంటే వాడు వీటాంటి వాడు భజనకు వస్తాడు కానీ భజన చేయకండి, తప్పట్లు కొట్టడండి, నేనే పాడాలంటాడండి, ఇదండి, ఇవన్నీ కూడా చేయకూడదు. అక్కడ భజనలో ఏం జరిగింది? భజన చేసేటటువంటి భగవంతుని మన ఆనందం కోసం, భగవంతుణ్ణి ఆనందపరచడానికి మనం భజన చేస్తున్నాం. కానీ వాడెట్టా పాడుతున్నాడు, వీడెట్టా పాడుతున్నాడు, వాడు తప్పట్టు కొడుతున్నాడా, వీడు తాళాలు వాయిస్తున్నాడా, దీనికి కాదు మనం వెళ్తాం. కనుక అటువంటి దాన్ని పరనింద అనేటటువంటి దాన్ని, ఇదే కాదు ఈ ఏ విషయంలోనూ కూడా పరుణ్ణి నిందించకూడదు. లాగా జీసస్ అన్నాడు, ఇతరులు నన్ను నిందించినా, నన్ను అసహ్యించుకున్నా, విమర్శించినా, కొట్టినా, తిట్టినప్పటికీ కూడా సహనాన్ని నాకు ఉంచి తండ్రి అని చెప్పి ప్రార్థించాడు. ఆ విధమైనటువంటి సహనాన్ని మనం ఏర్పరచుకోవాలి. తరువాత చివరిగా కోరికల పైన అదుపు. కోరికలు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయ. మనకు ఉండేటటువంటిది కాదు కోరికలు. కోరికలు కోరికలు తీర్చడం కాదు, కోరికలను ఆర్పాలి అని చెప్పారు స్వామి. తీరిస్తే ఏముంది? ఒక తీరికి పోతే ఒక తీరికి తిరుగుతుంది. స్కూటర్ కావాలనుకుంటాం, స్కూటర్ కొంటాం. స్కూటర్ కొన్న తర్వాత ఈ స్కూటర్ ఏమిటి, ఒక కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సరే కారు కొంటాం. కారు ఉన్న తర్వాత ఒక హెలికాప్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. హెలికాప్టర్ తర్వాత ఓ విమానం ఉంటే బాగుంటుంది అనుకుంటాం. దానికి అంత ఉండదు. కనుక ఆ విధమైనటువంటి కోరికలని తీర్చడం కాదు, కోరికలను ఆర్పుకోవాలి అంటారు స్వామి. కనుక ఆ కోరికలని అదుపు చేసుకోవాలి. ఈ కోరిక తీర్చుకో, కానీ ఎంతవరకు నీకు ఎలిజిబుల్ అంతవరకే, అధిక త్యాసగా పోవద్దు అన్నారు. దానికి చక్కని కోరికలను అదుపు చేసి మనం చేసేటువంటి 2 చిన్న చక్కటి ఉపాయాలు చెప్పారు స్వామి. నువ్వు రోజు ఒక 2, 3, 4 మీ ఇంట్లో ఉన్నారు, వంట చేసుకుంటూ ఉంటారు. ఒక సోలుడి బియ్యం అన్నంతో మీరు అన్నం వండుకోవాలని చెప్పి గిన్నెలో పోసుకుంటారు. అందులోంచి 1 గుప్పెడు తీసి పక్కన పెట్టుకోండి బంగారు అన్న. 1 గుప్పెడు తీసినంత మాత్రాన మీకు అన్నం తక్కువ అవదు. కనుక గుప్పెడు తీసి పక్కన పెట్టు రోజు. అటువంటివి అట్లా ఎన్ని రోజులు, 30 రోజులు, 40 రోజులు చేసి అది ఒక 2 సేర్లు 3 సేర్లు అవుతుంది. అప్పుడు దాన్ని ఒక నారాయణులకి సేవ చేయటానికి ఉపయోగించు అన్నాడు. అంతేకాదు రోజుకు 1 రూపాయి మనకి పోయిందేం లేదు. కనుక రూపాయి తీసి పక్కన పెట్టు. సంవత్సరానికి 365. అట్లాంటి ఎంతమంది సభ్యులు అయితేటువంటి 365 లెక్క వేసుకుంటే ఎన్ని లక్షలు కోట్లు అవుతాయో ఈ జనాభాలో మనం ఆలోచించుకుంటే దాంతో ఏమైనా చేయొచ్చు, ఎందరినైనా కూడా కదా సంతృప్తి పరచవచ్చు అని చెప్పి స్వామి చెప్తారు. కనుక ఈ 2 చిన్నటువంటి విషయాలు, రోజుకో రూపాయి దాచాలి, గుప్పెడు బియ్యం పక్కన పెట్టాలి అన్నారు. ఆ విధమైనటువంటి కోరికల్ని అదుపు చేయటానికి సింపుల్ గా ఆ స్వామి ఆ విధమైనటువంటి దాన్ని చెప్పారు. కనుక ఇటువంటి ఈ యొక్క నవసూత్ర నియమావళి అనేటటువంటి దాన్ని మనం పాటిస్తే అది స్వామి చెప్పబట్టే. కాబట్టి స్వామి నువ్వు చెప్పినట్లుగా ఈ యొక్క నవసూత్ర నియమావళిని, చతుర్విధ పురుషాలని ఆచరించటానికి ప్రయత్నం చేస్తాం. నీ యొక్క పాదసేవకులుగా
ఈ పాదాలకు సమర్పించుకుంటాం స్వామి. కరిష్యే వచనం తవా. భగవాన్ సాయిరామ్. సత్యసాయి అవతార దూతలం, ప్రేమమూర్తి కన్న బిడ్డలం. సత్యసాయి అమృత వాక్కు మాకు వేదము, సత్య ధర్మ శాంతి ప్రేమ మా నినాదము. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్, జై జై సాయిరామ్. స్వామి కరిష్యే వచనం తవా. రామనామంబను ఇసుకలో పొర్లి, నామరేణువు నీదు పాదాల చేర్చు, చిట్టి ఉడుతలము మేము స్వామి. రామనామామృతంబు కడుపారద్రోలి, ఎంగిలి నామమును సమర్పించు శబరి మాతలము మేము. అజ్ఞాన తిమిరాన బండరాయిగా మారి, నీదు పాద స్పర్శ కొరకు ఎదురు చూచు అహల్యలము మేము. అంధకార బంధురమైన అశోకవనమున బ్రహ్మజ్ఞానమను సీతను వెదుకు హనుమలము మేము. దేహ భ్రాంతి తోడ లోక భ్రాంతి తోడ నీదు ఉనికి మరచిన అజ్ఞానులము మేము. మమ్ము నీ శత జయంతి ఉత్సవ సంబరాన నీదు పాదాల చెంత రేణువుగా చేరనియండి స్వామి. సకల గుణ సాంద్ర శ్రీ సత్య సాయిరామా. సకల గుణ సాంద్ర శ్రీ సత్య సాయిరామా. తండ్రి కరిష్యే వచనం తవా. సాయిరామ్. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామి వారి యొక్క పాదపద్మాలకి శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఈ అహం సత్య బోధక వేదిక మీద ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గురుతుల్యులు మన లక్ష్మీనారాయణ గారి దంపతులు, తర్వాత మన సహచరులు, ఆ యొక్క నాకు జ్ఞానము సముపార్జించడానికి నాకు సహాయ నా యొక్క చిరకాలమైనటువంటి సహచరుడు, మిత్రుడు అయినటువంటి కోటేశ్వరరావు గారు. ఆయన దగ్గర కోటికి సరిపడినటువంటి జ్ఞానం ఉంది. అది అందుకుంటమే మన యొక్క ఇది. కాబట్టి అంత మిగిలినటువంటి మన యొక్క సాయి బంధువులు, అనంతమైనటువంటి విశ్వ సాయి కుటుంబ సభ్యులందరూ కూడా, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు, నమస్సులు తెలియపరుచుకుంటూ సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ, ఈరోజు ఏఎస్బి చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞంలో డైలీ సత్సంగ్ కార్యక్రమంలో తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందజేసినటువంటి మన చిరకాల మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు శ్రీ గానుగపాటి పరమేశ్వరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మా అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున. వారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చారు. వాళ్ళ తరచుగా కరిష్యే వచనంతవా అనేటువంటిది కేంద్ర బిందువుగా పెట్టుకొని, అంటే ఓ స్వామి, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నీ యొక్క మాట వింటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను అనేటువంటిది దాంట్లో కేంద్రీకృతమైనటువంటి మనకు భావన వస్తుంది. ఈ విధంగా ఇవాళ కోరికల మీద అదుపును గురించి చెప్పారు, సాయి సాహిత్యాన్ని స్పృశించారు, సమాజ సేవలో తరించాలని బోధించారు, బాల వికాస్ యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క మహత్వ విశిష్ట స్థానాన్ని కూడా చెప్పారు. నవసూత్ర నియమావళి కూడా చక్కగా చెప్పడం జరిగింది. దేవుడికి మానవుడికి తేడా ఏమిటో కూడా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే మరి శ్రీకృష్ణ రాయబార సందర్భంలో ఎవరెవరి యొక్క ప్రవృత్తులు, ఎవరెవరి యొక్క వింత మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది మరి చక్కగా విశదీకరించడం జరిగింది. మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా లోపలికి వెళ్ళక్కర్లేదు. భక్తి ప్రేమలకి చక్కని సారూప్యం చెప్పారు. సామీప్యాన్ని, సాలోక్యము, వీటన్నిటిని కూడా చాలా వారు వివరించడం జరిగింది. ప్రేమ తత్వానికి, దివ్యతత్వానికి వారు చాలా అమూల్యమైనటువంటి మన విశ్లేషణ
వారు చేయటం జరిగింది. తర్వాత ఒక రాయిని ఉదాహరణగా తీసుకొని రకరకాల విలువలు దానికి కట్టడంలో మరి మన యొక్క స్థాయి కూడా, అంటే ఎవరికి తెలిసినటువంటి విలువ వాళ్ళు కడతారు అనేటువంటిది కూడా ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ వాళ్ళు చెప్పడం జరిగింది. కరిష్య వచనంలో కరిష్య వచనంతవ అనేటువంటి సూత్రంలో తరించినటువంటి హనుమ చెప్పారు. అంటే ఆయన ఏ విధంగా ఆ భగవద్వాక్యాన్ని, భగవద్ ఆజ్ఞలు విని ఏ విధంగా తరించాడో నిరూపించారు. లక్ష్మణుడు కుటీర నిర్మాణంలో అతనికి ఉన్నటువంటి ఒక చిన్న మాట వాడాడు ఆయన, నీ ఇష్టం వచ్చినట్టు కట్టవయ్యా అంటే, నా ఇష్టం లేదు ఇక్కడ, అంతా నీ ఇష్టమే అని ఇక్కడ కూడా ఆ భగవద్ ఆజ్ఞలో మరి తన యొక్క వంతు ఆవేదనని లక్ష్మణుడు వెళ్ళిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే రాక్షసులు కూడా మైత్రి బంధంగా కాకుండా శత్రు బంధంతోనే మేము ముందుకు మేము గమ్యస్థానాన్ని మేము చేరాలి, భగవంతుడు చేరాలి అనేటువంటిది కూడా చెప్పారు. ద్వేషము, పగ వీటి యొక్క సారూప్యాలు చెప్పారు. అలాగే మరి భీష్మ ద్రోణులకు పాండవులు చూపించినటువంటి ఒక వినయ విధేయతల్లో ఒక గురు పూజ ఎలా ఉండాలి, గురు వందనం ఎలా ఉండాలి అనేటిది కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైనటువంటి నేరేషన్ ఇవాళ ఇచ్చారు. అలాగే భగవద్గీతను స్పృశించారు, మహాభారతాన్ని స్పృశించారు. మరి ఎన్నో సూత్రాలు ఇవాళ ఆయన చెప్పినటువంటి ఒక్కో సూత్రం, అంటే ఉదాహరణకు నీపాద కమల సేవయు, సత్సంగత్వే నిస్సంగత్వం, అలాగే మన్మనాభవ మద్భక్తో, ఇవన్నీ కూడా లెక్కేస్తే ఇక్కడ కుప్పేసి సుమారు 50 సూత్రాలు ఉంటాయి, 50 కొటేషన్స్ ఉంటాయి ఆయన చెప్పినటువంటి దాంట్లో. ఈ విధంగా మనం సన్మార్గాన్ని ఆదరిస్తూ మనం దేహ భావనతో కాకుండా ఆత్మభావనతో ఉండాలని, నరజన్మను సార్థకం చేసుకోవాలని, శరణాగత తత్వంతో సాయిని ఆశ్రయించాలని మరి ఎన్నో విభిన్నమైనటువంటి మార్గాల్లో కరిష్య వచనం తవ అనేటువంటి సబ్జెక్ట్ ని ఇవాళ పండించినటువంటి మన ఆత్మీయులు, ఆప్తులు శ్రీ గానుగపాటి పరమేశ్వరరావు గారికి మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదరిమణుల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, వారికి స్వామి యొక్క కటాక్ష వీక్షణాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఓం శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్. సాయిరామ్ సార్, ఆయన ఒకసారి వీడియో ఆన్ చేయమనండి, చూస్తాము.